దేవునామానికి మహిమ కలుగును గాక. ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నాను. తదుపరి మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఈస్టర్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఇట్టి రీతిగా మరి మీ మధ్యకు రావటానికి దేవుడు చూపిన ఇటు ధన్యతను బట్టి దేవత దేవునికి మరొక మారు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ఈరోజు ఈస్టర్ సండే అనగానే ప్రపంచ క్రైస్తవం అంతా కూడా చాలా సంతోషించేటువంటి రోజు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి శరీరిగా ఈ లోకానికి వచ్చి మానవునిగా ఈ భూమి మీద బ్రతికి ఆయన తగ్గించుకుని ఆయన అప్పగించుకుని మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేయటానికి మరి ఆయన సిలువనెక్కి సిలువ మరణం పొంది సృష్టికర్త అయినటువంటి ఆయన, దేవుడైనటువంటి ఆయన సృష్టిలో తన చేత సృజించబడిన ఒక మనిషి చేత మరి ఆయన గాయం పొందబడి మరి ఆయన మరణానికి అప్పగించబడి మరణించి తిరిగి లేచిన మరి 3వ రోజున మరి మనందరం కూడా ఈ పునరుద్ధాన దినాన్ని చేసుకోవటం జరుగుతుంది. నిజంగా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనందరం కూడా ఎంతో సంతోషించవలసినటువంటి రోజు ఈ రోజు. అందుకే మరొక మారు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, నా శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా పునరుద్ధాన దిన యొక్క శుభాకాంక్షలు. అయితే ఈరోజు కొన్ని సంగతులు మనందరం కూడా ఆలోచన చేయాలి. ఏంటి ఆ సంగతులు అంటే, మరి దేవునిలో సంతోషించటం అనేది తప్పు కాదు. మనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారం మనందరికీ తెలుసు. మరి ప్రభువునందు ఆనందించమని చెబుతున్నాడు దేవుడు. మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, దేవునిలో సంతోషపడటం అనేది తప్పు కాదు. కానీ లోకంలో మనం చూస్తున్నప్పుడు లోక సంబంధులైన వారు లోక సంబంధంగా సంతోషపడటం మనం చూస్తూ ఉంటాం. ఎలాగా? తాగేవాడు తాగుతూ, తినేవాడు తిరుగుతూ, ఏమంటే మరి కట్టుకునేవాడు కొత్త బట్టలు కట్టుకుంటూ, ఎవరికి నచ్చినట్టుగా లోకంలో సంతోషపడటం మనందరం చూస్తూ ఉంటాం. అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత మనము లోక సంబంధుల వలె సంతోషపడడానికి ఇష్టపడితే వారికి మనకు పెద్ద తేడా ఏమీ ఉండదండి. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మనము దేవునిలోకి వచ్చిన వారము, వారు లోకంలో ఉన్నవారు. అయితే లోకంలో ఉన్నవారు శరీర సంబంధంగా వారు సంతోషపడడానికి ఇష్టపడుతున్నారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన మనము కూడా శరీరాన్ని ఉప్పొంగ చేసుకునే విధంగా సంతోషపడాలని కోరుకుంటే అది ఖచ్చితంగా వాక్యానుసారంగా తప్పు అనే సంగతి మరి ప్రారంభంగా మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు అంటే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఏమండి, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ మహిమ లోకాన్ని విడిచిపెట్టి ఈ మట్టి లోకానికి వచ్చి కన్యమరియమ్మ గారి యొక్క గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చి మన కొరకు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఆయన నిరూపించుకుని ఆ పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తాన్ని ఆ శిలువలో మన కొరకు చిందింపజేసి ఆయన మరణించి మరి 3వ దినాన తిరిగి లేచి మరి ఈ రోజున మనందరికీ కూడా ఒక రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే ఇంత సంతోషకరమైనటువంటి దినాన్ని ఆయన పిల్లలుగా, ఆయనకిష్టులైన పిల్లలుగా ఈరోజు మనం ఎలా ఆచరిస్తున్నాం లేదా ఎలా జరుపుకుంటున్నాం? పండుగ జరుపుకోవటం తప్పు అని నేను అనటం లేదు, లేదా పండుగ చేసుకునే వారిని తప్పు అని నేను అనటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచించాలని మాత్రమే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనం ఒక సెంటెన్స్ మనం రాసుకుంటాం, జీసస్ క్రైస్ట్ ఈజ్ రైజన్ అని రాస్తుంటాం. జీసస్ క్రైస్ట్ ఈజ్ రైజన్ అంటే ప్రభువు తిరిగి లేచాడు, ప్రభువు లేచాడు అంటే చాలా సంతోషం. నా ప్రభువు లేచాడు. ఈ ప్రపంచంలో అనేక మంది మరి గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వారు పుట్టారు, చనిపోయారు, కానీ మరలా మేము తిరిగి లేస్తామని చెప్పారు, కానీ అందులో ఏ ఒక్కడు కూడా లేవలేదు. క్షమించండి, ఏ ఒక్కరూ కూడా లేవలేదు. కానీ మన ప్రభువు చెప్పిన రీతిగా చెప్పినట్టుగానే ఏమండి ఆయన తిరిగి లేచి మరి ఆయన పునరుద్ధాన శక్తిని మనకు చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి సమయంలో ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఇంత సంతోషకరమైన ఈ పర్వదినాన్ని లేదా ఇంత సంతోషకరమైన ఈ పండుగ వాతావరణాన్ని మనం ఎలా ఆస్వాదించాలి, ఎలా జరుపుకోవాలి, దీంట్లో మనం ఎలా సంతోషపడాలన్నది ఖచ్చితంగా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకు నొక్కి నొక్కి ఈ విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతున్నానంటే, ఈరోజు మన క్రైస్తవ సమాజంలో కొన్ని మరి వందల డినామినేషన్లు కనపడుతున్నాయి, కొన్ని వందల శాఖలు కనపడుతున్నాయి. ఒక్కొక్కరికి నచ్చినట్టుగా ఈరోజు ప్రతి విషయాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం చూస్తున్నాం.
ఒకరంటారు ఇది రైట్ అండి అంటారు. మరొకరు ఇది రైట్ అండి అంటారు. ఇంతకీ ఏది రైటు? ఏది తప్పు? అన్నది మనం తెలియాలి అంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి మనం వచ్చి తీరాలి. ఖచ్చితంగా బైబిల్ దగ్గరకొచ్చి ఆలోచన చేస్తేనే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మరి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినముగా, పునరుద్ధాన దినముగా, ఈరోజు ఈస్టర్ పండుగగా మనందరం జరుపుకుంటున్నాం కదా! అయితే ఈరోజు క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం అసలు? మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేస్తే అంటే మనలో చాలామంది మరి ఈరోజు ఉదయాన్నే సమాధుల దొడ్డుకి వెళ్ళటం అందరికి తెలుసు. సమాధుల దొడ్డుకి. అంటే దీనికంటే వారం రోజులు ముందుగానే సమాధుల దొడ్డు శుభ్రం చేస్తాం. సమాధులకు సున్నాలు వేస్తాం. ఏవండీ మరి అలంకరణ లైటింగులతో సమాధుల దొడ్డంతా కూడా మనం అలంకరిస్తాం. అలంకరించి ఉదయాన్నే సమాధుల దొడ్డుకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మన పితరుల సమాధుల దగ్గరికెళ్ళి మనందరం కూడా ప్రార్థనలు చేయించుకుంటాం సేవకులతో. అయ్యా! మా నాన్నగారు చనిపోయారు సమాధి కాడికి రండి. మా అమ్మగారు చనిపోయారు సమాధి కాడికి రండి. మా తాతయ్య గారి సమాధి ఎక్కడుందో రండి అని చెప్పి సేవకులను సమాధుల దగ్గర తీసుకెళ్ళి ప్రార్థనలు చేయిస్తాం. అయితే ఇక్కడే మనం ఒక నిమిషం ఆగి ఆలోచన చేయాలి. మన పితరులు చనిపోయి చాలా సంవత్సరాలయ్యి ఉండొచ్చు. లేదా కొన్ని నెలలయ్యి ఉండొచ్చు. అయితే చనిపోయి ఆల్రెడీ ఆ సమాధిలో వారు పెట్టబడ్డారు. వారి శరీరం ఆల్రెడీ కుళ్ళిపోయి ఉండొచ్చు. వారి ఎముకలు కూడా మరి మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉండుండొచ్చు. అటువంటి స్థితిలో కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఈ పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని మరి సేవకులను తీసుకెళ్తున్నాము. ప్రార్థన చేయండి అని కోరుతున్నాము. అక్కడికెళ్ళి మనందరం కూడా ప్రార్థన చేయించుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఆలోచన చేయాలి. అంటే నిజంగా ఇది ఎందుకు చేస్తున్నాం అసల? ఈరోజే ఎందుకు చేస్తున్నాం? ఏవండీ ఈరోజు ఎందుకు చేస్తున్నాం? యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు గదా ఇది. యేసుక్రీస్తు వారి గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సిన సందర్భం గదా ఇది. మరి ఈ సందర్భాలన్నిటిని పక్కన పెట్టి మనం మన పితరుల సమాధి దగ్గరికి వెళ్తున్నాం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇదే ప్రశ్న ఈరోజు సమాజంలో మన పెద్దల మధ్య మనం అడిగామనుకోండి. అంటే వాళ్ళేం చెప్తారు అంటే, అంటే మీకు ఈ మాత్రం కూడా తెలీదా? ఈ మాత్రం కూడా తెలీదా? యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన సమాధిని చూడ్డానికి ఆ రోజు మగ్దలేనే మరియమ్మ గారు వెళ్లారు. మరి యోహాను గారి తల్లైన మరియమ్మ గారు వెళ్లారు. కొంతమంది స్త్రీలు వెళ్లారు. మరి ఆ సంగతి మీకు తెలీదా? ఇగో పేతురు గారు కూడా వెళ్లారండి ఆ రోజు సమాధి దగ్గరికి. అందుకే మేము వెళ్తున్నాం అంటారు. ఎందుకు వాళ్ళెందుకు వెళ్లారు? ఈ విషయాన్ని మాత్రం ఎవరు మాట్లాడరు. కానీ వాళ్ళెందుకు వెళ్లారసల? నిజమే వాస్తవానికి మరి యేసుక్రీస్తు వారిని సిలువ నుంచి దింపి, మరి అరిమతయి యోసేపు గారు మరి తొలిపించుకున్నటువంటి ఆ రాతి సమాధిలో పెట్టారు. అయితే రాతి సమాధి దగ్గరికి స్త్రీలు వెళ్ళటం నిజమే. ఆ తర్వాత పేతురు గారు వెళ్ళటం నిజమే. ఆ తర్వాత శిష్యులు కూడా వెళ్లి చూడటం నిజమే. ఇది నేను కాదంటం లేదు. అయితే వారు ఆ రోజు ఎందుకు సమాధి దగ్గరికి వెళ్లారు? ఇది మన ప్రశ్న. ఎందుకు వెళ్లారు అంటే, ఏవండీ మనకందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది వాళ్ళకు మరి విశ్రాంతి దినము శనివారం అయితే, శనివారం ముందు రోజు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. అంటే శనివారానికి ముందు విశ్రాంతి దినానికి ముందు రోజు యేసుక్రీస్తు వారు చనిపోవటం జరిగింది. అయితే కొద్ది గంటలు లేదా కొద్ది నిమిషాల్లో విశ్రాంతి దినం సమీపిస్తదని చెప్పి యేసుక్రీస్తు వారిని చాలా త్వరగా సమాధి చేశారు ఆ రోజు. సమాధి చేసి మరి విశ్రాంతి దినం సమీపించిన తర్వాత వాళ్ళు ఏ పని చేయకూడదు యూదులు, ఇశ్రాయేలీయులు. కాబట్టి వాళ్ళు చాలా త్వరగా ఆ రోజు సమాధి కార్యక్రమాలు చేశారు. అయితే వాళ్ళెవరికీ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అరే! యేసుక్రీస్తు వారిని మా మహానుభావుడిని మరి చాలా మరి తాత్కాలికంగా మనం సమాధి కార్యక్రమాలు చేశామని చెప్పి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, ఈ విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోతదా? మనం ఎప్పుడు వెళదామా? వెళ్లి ఆయనకు మన ఇష్ట ప్రకారంగా ఇగో ఆయన శరీరానికి మరి ఈ సుగంధ ద్రవ్యాలు ఎప్పుడు పోద్దామని చెప్పి చాలా ఆతృతతో ఎదురు చూసినటువంటి ఆ స్త్రీలు ఏవండీ ఆదివారం ఉదయకాలాన్నే పెందలికడనే లేచి ఇంకా తెల్లవారకుండగానే సమాధి దొడ్డుకి పరిగెట్టుకెళ్ళినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అది రీజన్ అండి. అంటే మరి వారి విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు గనుక, విశ్రాంతి దినానికి ముందు రోజున యేసుక్రీస్తు వారు చనిపోయారు గనుక, మరి చాలా త్వరగా ఆయన సమాధి కార్యక్రమాలు ఆ శరీరానికి జరిగాయి గనుక, వీరు ఇంకా మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేయటానికి మరి ఆదివారం ఉదయాన్నే వారు సమాధి దొడ్డికి వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఇక్కడి వరకు ఓకే. అయితే మీరు ఒప్పుకుంటున్నారు గదా! మరి వాళ్ళందరూ వెళ్లారని ఒప్పుకుంటున్నప్పుడు మేము వెళ్ళటంలో తప్పేముంది అని మీరు అడగొచ్చు. అయితే అప్పుడు ఏం జరిగిందో ఒక సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. లోకాసు వార్త 24వ అధ్యాయము చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి మనం చూడగలిగితే, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.
ఏమంటే ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి రాయి దొర్లింపబడి ఉండటం చూశారు వీళ్ళు. సమాధి పైన రాయి పెట్టి ఆల్రెడీ భద్రం చేశారు కదా అంతకుముందు సైనికులు. ఈ రాయి దొర్లింపబడటం వీరు చూశారు. అయితే ఆ లోనకి వెళ్లి చూసేటప్పటికి యేసుక్రీస్తు వారి శరీరం వీరికి కనిపించలేదట. కనిపించకపోతే ఏం జరిగింది? ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. అండ్ వెంటనే ఇద్దరు మనుషులు ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకున్నటువంటి ఇద్దరు మనుషులు వాళ్ళ కళ్ళ ఎదుట కనపడ్డారు. ఎవరు వారు? దేవదూతలు. వాళ్ళు ఏమని మాట్లాడతారో చూడండి. 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, ఈ వీళ్ళని చూడగానే వీళ్ళకి భయం కలిగింది. ఈ స్త్రీలకు భయం కలిగి ముఖాలు నేల మోపుకునేటప్పటికి వారు ఏమని మాట్లాడుతున్నారు? వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుకుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెబుతున్న మాట చూడండి. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఎప్పుడన్న మాట ఇది? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన వెంటనే, యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన వెంటనే ఆ సమాధి దగ్గర దేవదూతలు పలుకుతున్న మాట, సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? సజీవుడు. ఆయన సజీవుడు. ఏమంటే సజీవుడు అయినటువంటి ఆయనను మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు అని చెప్పి మరి దేవదూత మాట్లాడుతుంటే, ఏమంటే నిజంగా అక్కడ ఇంకా దేవదూత ఏమంటుంది చూడండి. వాళ్ళకి ఇంకా బుద్ధి వచ్చేలాగా మాట్లాడుతుంది దేవదూత. ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుడని వారితో అనిరి. అంటే వాక్యాన్ని కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను కూడా దేవదూతలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఎవరికి? ఏమంటే ఏ స్త్రీలైతే యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి, ఆ పార్థివ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చారో, ఏమంటే ఆ స్త్రీలకు ఈ దేవదూతలు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎందుకు మర్చిపోయారు మీరు? ఆయన గలిలయలో మీతో పాటు ఉన్నప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు కదా. ఏమి చెప్పాడు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి, రిమైండర్ చేసుకోండి. ఇదిగో నేను పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడతాను. ఇదిగో నేను సిలువ వేయబడతాను. సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన నేను తిరిగి లేస్తాను అని మీతో చెప్పాడు కదా. ఈ చెప్పిన మాట మీరు ఎందుకు మర్చిపోయారు? తిరిగి లేస్తానన్న ప్రభువు తిరిగి లేస్తాడు కదా ఖచ్చితంగా. మీరు ఎందుకు ఆయన మాటల మీద విశ్వాసం ఉంచలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఆ కిందకొచ్చేటప్పటికి ఏమంటున్నారు చూడండి. ఏమంటున్నారు? అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఎప్పుడైతే దేవదూతలు ఈ మాటలు చెప్పాయో వెంటనే వీళ్ళు ఈ మాటలు వీరికి జ్ఞాపకం చేసి, నిజమే కదా, మా ప్రభు ఆ రోజు చెప్పాడు కదా, ఇగో 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు కదా, మేమేంటింత బుద్ధిహీనంగా ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలను పూయాలని వచ్చాం, మాకెంత బుద్ధిహీనత వచ్చింది ఏంటని చెప్పి వీరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ఈ విషయాన్ని శిష్యుల దగ్గరికి తీసుకెళ్లారు. శిష్యుల దగ్గర తీసుకెళ్లి చెప్తే శిష్యులు ఏం చేశారో చూడండి. వీళ్ళు ఇంకా గొప్పవాళ్ళు ఆ సమయంలో. వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా, అంటే ఇక్కడ ఎంతకు మన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మగ్దలేన మరియయు, యోహన్నయు, యాకోబు తెలియని మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. కాబట్టి ఈ స్త్రీలు ఎంత సంతోషంతో, అరే ప్రభువు లేడు, లేచి ఉన్నాడు, అక్కడ దేవదూతలు మాకు కనపడి విషయాలు మాకు చెప్పాయి అని చెప్పి చాలా సంతోషంతో ఈ విషయాలను అపోస్తులకు చెప్తుంటే ఈ 11 మంది శిష్యులు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ మాటలట ఈ శిష్యులకి వెర్రి మాటలుగా కనపడుతున్నాయి. వెర్రి మాటలుగా కనపడుతున్నాయి. అంటే నమ్మలేదంటండి. నమ్మలేదట. అయితే పేతురు గారు లేచి సమాధి యొద్దకు పరుగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. అంటే పేతురు గారికి మరి డౌట్ వచ్చింది. ఏంటి ఎంత కన్ఫర్మేషన్ గా చెప్తున్నారు వీళ్ళు, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఏంటి వీళ్ళు అని చెప్పేసి పేతురు గారు పరిగెట్టుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి నారబట్టలు మాత్రమే అక్కడ కనపడుతున్నాయి. యేసుక్రీస్తు వారి శరీరం అక్కడ కనపడలేదు. ఈ సందర్భాన్ని అంతటిని కూడా మనం ఒకసారి ధ్యానం చేయగలిగితే మనకు ఒక సంగతి అర్థమవుతుంది. అంటే దేవదూతలు ప్రారంభంలోనే చెప్తున్నారు అవిశ్వాసులైనటువంటి లేదా అపనమ్మిక ఉంచినటువంటి ఈ స్త్రీలతో, ఇగో మీరు అపనమ్మిక ఎందుకు ఉంచుతున్నారు, మీరు ఎందుకు విశ్వసించటం లేదు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అని చెప్పి ఆయన గురించి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఏంటది? సజీవుడైన వారిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు.
అంటే ప్రారంభంలోనే దేవుడు ఒక మంచి సమాధానం చెప్పాడు. నేను సజీవులకే దేవుడను, నేను సజీవుడను, నేను మృతుడను కాను. నేను సజీవుడినైనప్పుడు నన్ను మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? అని చెప్పి మరి దేవుడు ఆ రోజే దేవదూత ద్వారా ఈ విషయాన్ని మరి ఇక్కడ చెప్పించడం జరిగింది. కాబట్టి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అయితే ఈ మాట చెప్పిన తర్వాత కూడా మీరు అరే! నిజమేనండి. మరి ఆ రోజు వాళ్ళు వెళ్ళటం వరకు వాస్తవమైనప్పుడు మరి మేము వెళ్ళటం తప్పేంటి? అంటే నేనిప్పుడు మీకొక ప్రశ్నేస్తున్నాను. ఏంటా ప్రశ్న? వారు ఆ రోజు యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని చూడ్డానికెళ్లారు గదా! నిజంగా ఈరోజు మనం కూడా సమాధి దగ్గరికి వెళ్ళాలంటే గనక యెరూషలేము వెళ్లి ఆయన సమాధి చూసి రావాలి. అంతే గదండీ! యెరూషలేము వెళ్లి ఆయన సమాధి చూసి వస్తే అంతవరకు అది ఏదో కొంతవరకు మనం ఒప్పుకోవచ్చు. అది కూడా వాక్య ప్రకారం కరెక్ట్ కాదు. మరి ఎందుకు యెరూషలేము వెళ్తలేదు అందరూను? ఎందుకు యెరూషలేములో యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికెళ్లి చూసి రావటం లేదు అంటే, అది మనకు ఫైనాన్షియల్‌గా కుదరదు గాబట్టి, ఈ లోకల్‌గా ఉన్నటువంటి సమాధుల తోటికి మనోళ్ళంతా కూడా పరిగెట్టుకొని వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. అయితే నేను ఎవరిని తప్పు పట్టడం లేదు గానీ, ఒకసారి ఆగి ఆలోచించమంటున్నాను. ఏవండీ అక్కడ యేసుక్రీస్తు వారి మీదున్న ఎఫెక్షన్ బట్టి, యేసుక్రీస్తు వారి మీదున్న ప్రేమను బట్టి, ఇదిగో ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని ఆ రోజు వారు వెళ్లారు. అక్కడ విషయం వేరు. అక్కడ జరిగిన సందర్భం వేరు. అయితే దాన్నంతా తీసుకొని వచ్చి ఈ పునరుద్ధాన దినాన్న మనోళ్ళంతా కూడా ఏం జేస్తున్నారంటే, ఈ పునరుద్ధాన పండుగను ఏవండీ ఈ ఈస్టర్ సండే ఈ వర్షిప్‌ని సమాధుల పండుగగా మార్చేస్తున్నారు. ఇప్పుడు మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామో ఆలోచన చేయండి. మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఏం మెసేజ్ మనం పంపిస్తున్నాం? ఏ మెసేజ్ పంపిస్తున్నాం? ఇగో ఈ పునరుద్ధాన పండుగ అంటే ఇది సమాధుల పండుగ. మీరు కూడా క్రైస్తవంలోకొస్తే మీ పెద్దలు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి మేమొస్తాం. చక్కగా ఆ రోజు ప్రార్థన జేస్తాం. వారి ఆత్మలను దేవుని దగ్గర ఉంచుకోమని మేము వేడుకుంటాం అన్నట్టుగా లేదా? వాస్తవానికి చనిపోయిన వారికి మనకేమైనా సంబంధం ఉందా? ప్రసంగి గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో మనం చదువుకుంటాం. ఒకసారి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి సంబంధం ఉండదు. అసలు ఆ చనిపోయిన వ్యక్తి మరలా ఒకవేళ తిరిగొచ్చినా వాస్తవానికి రాడు. ఒకవేళ తిరిగి వచ్చినా సరే, అతను నివసించిన భూమి, అతను నివసించిన ఇల్లు అవేవి కూడా అతన్ని గుర్తుపట్టవు. అంటే మనకి వాళ్ళకి సంబంధం లేదు. మనకి వాళ్ళకి సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో చనిపోయిన వారు మనము ఉంటున్నప్పుడు, ఏండి ఇప్పుడు చనిపోయిన వారి దగ్గరికెళ్లి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? జాగ్రత్తగా ఈ విషయాలను మనం జ్ఞానంతో ఆలోచన చేయాలి. నేను ఎవరిని తప్పు పట్టాలనో, లేతే ఎవరిని కించపరచాలనో, ఈ మాటలు నేను చెప్పడం లేదు గానీ, ఒకసారి వాక్యాన్ని వాక్యంగా మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒకసారి వాక్యాన్ని బోధిస్తూ ఆయన చెబుతున్న మాట. మీరు మీ పితరుల ఆచారాలు, మీ పితరుల పారంపర్యాచారాలు, ఇదిగో దేవోపదేశాలను మీరు బోధిస్తున్నారని చెప్పి చాలా కఠినంగా మాట్లాడిన మాట మనందరికీ తెలుసు. అంటే ఆనాటి కాలంలోనే యేసుక్రీస్తు వారు శరీరగా ఉన్నటువంటి ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు ఎలాగ మాట్లాడుతున్నారట? పితరులు పెట్టినటువంటి పారంపర్యాచారాలు, ఈ దేవుడు పెట్టిన ఆచారాలని చెప్పి ఆ రోజు మాట్లాడుతూ ప్రజల చేత తప్పుడుగా దేవుని యొక్క ఆరాధన జరిపించేవారట. సేమ్ అదే పద్ధతి ఈరోజు కూడా మన పెద్దలు పెట్టారని చెప్పి ఇప్పటికి ఎందుకు సమాధుల దగ్గరికెళ్తున్నామో మనకు తెలీదు. తెలియకుండానే వెళ్తున్నాం. తెలియకుండానే అక్కడ ప్రార్థనలు చేస్తున్నాం. ఏమంటే పలహారాలు పంచిపెట్టుకుంటున్నాం. మళ్ళా ఇంటికొస్తున్నాం. అంటే నిజంగా అది ఎంత భయంకరమైన ఒక విగ్రహారాధనగా కనిపిస్తుందో ఒకసారి అందరూ ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభువుల వారే చెప్పించారు ఆయన దేవదూత చేత సజీవుడైన వాన్ని మృతుల్లో మీరెందుకు వెతుకుతున్నారు? ఒకవేళ మీరు యేసుక్రీస్తు వారిని వెతికేవారైతే గనక నిజంగా మీరు వాక్య అక్షరార్థంగా తీసుకున్న ఒకవేళ మీరు అక్షరార్థంగా తీసుకున్నా మేము యేసుక్రీస్తు వారిని వెతుకుతున్నాం అంటే మీరు యెరూషలేము వెళ్ళాలి. మన సమాధుల దగ్గర ఎందుకు వెతుకుతున్నారు? అంటే అది తప్పు. అది రాంగ్ అని అర్థమైపోతుంది. ఇక వాక్యం దగ్గరకొచ్చేటప్పటికి ఆ రోజు ఆయన వెతకొద్దని చెప్పాడు. ఆ రోజు ఆయన వెతకొద్దని చెప్పినప్పుడు వెతకాల్సిన అవసరం ఏముంది? ఏవండీ? ఇప్పుడు ఆయన పునరుద్ధానుడయ్యానని చెప్పి ఏవండీ ఆయన చెప్పి 2000 సంవత్సరాలు గతించిపోయింది. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయారు. పరలోకంలో మన కొరకు ఆయన స్థలాలు సిద్ధపరిచే పనిలో ఉన్నారు. అదంతా కూడా ఒక సెపరేట్ పనిగా మనకు కనపడుతుంది. ఇంత అప్‌డేటెడ్ వెర్షన్‌లోకి మరి ఈ కార్యక్రమాలన్నీ వెళ్ళిపోయినప్పుడు, ఇంకా మనం వెనక్కి వెళ్ళి ఇది చేస్తామని మనం చూస్తున్నామంటే, ఒకసారి విషయాల పట్ల మీరందరూ కూడా మనసు పెట్టి ఆలోచన చేయాలని, మరి వాక్యాన్ని అపార్థం చేయకుండగా సమాజానికి అర్థవంతమైన రీతిలో మన జీవితాలను చూపించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ
దేవునికి మరి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. అందరికీ నా వందనాలు.